కొంచెం టౌన్కి ఈ మధ్య నేను చేసిన హిమాలయాల సందర్శనలో భాగంగా హరిద్వార్ సందర్శించడం జరిగింది. ఈ బ్లాగ్లో మనం హరిద్వార్లో నేను చూసిన త్రిశక్తి పీఠాలు, అలాగే ఈవినింగ్ హరికి పవర్లో ఘాట్లో జరిగిన గంగా హారతికి అటెండ్ అయ్యాను. చాలా అద్భుతమైన హారతి అది. ఈ వ్లాగ్లో మనము త్రిశక్తి పీఠాలు అయిన చండీదేవి, మానసాదేవి, మాయాదేవి, ఈ ముగ్గురు దేవతలు ఈ హరిద్వార్ కాపలా కాస్తున్న దేవతలు. వీటిలో 2 సిద్ధపీఠాలు అయితే, ఒకటి సతీదేవి హృదయ భాగం పడిన శక్తిపీఠం. చాలా అద్భుతమైన ప్లేసు. హరిద్వార్ గురించి చెప్పుకోవాలంటే హరి పాదుకల నుంచి ఈ పేరు వచ్చిందని, హరి పాదుకల్ని ఇక్కడ విడిచిపెట్టారని హరిద్వార్ అని వచ్చిందని చెప్తారు. అలాగే సాగర మదనం జరిగినప్పుడు భూమి మీద 4 అమృత బిందువులు పడ్డాయని, ఒక ప్లేస్ హరిద్వార్ కాగా హరికి పౌర్ అనే ప్లేస్లో పడ్డాయని, అలాగే రెండవ ప్లేస్ క్షిప్రా నది ఒడ్డున, ఇది ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటుంది. క్షిప్రా నది ఒడ్డున కొన్ని అమృత బిందువులు పడ్డాయని, తర్వాత నాసిక్ మహారాష్ట్రలో గోదావరి ఒడ్డున కొన్ని అమృత బిందువులు పడ్డాయని, ఇక్కడ మనకు ప్రసిద్ధమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంది. అలాగే మన ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం దగ్గర కూడా అమృత బిందువులు పడ్డాయని, ఈ చాలా విశిష్టమైన ప్లేసెస్గా హిందూ సాంప్రదాయంలో ఉన్నది. గరుడు అమృత భాండాన్ని తీసుకువెళ్తున్నప్పుడు రాక్షసుల నుంచి కాపాడే ప్రయత్నంలో ఈ 4 చోట్ల అమృతం చిందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ 4 ప్రదేశాల్లోనే ప్రపంచంలో అతి ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక వేడుక కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సతీదేవి నాన్నగారు దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేసిన ప్లేసు. అవమాన భారంతో సతీదేవి తనువు చాలించిన ప్రాంతం ఈ హరిద్వార్. వీడియో రన్నింగ్లో
వాయిస్ ఓవర్గా మీకు మిగతా విషయాలు చెప్తాను. ఆలస్యం ఎందుకు, చలో. మనం ఇప్పుడు వెళ్తున్నది పవిత్రమైన చండీదేవి దర్శనానికి. పురాణాల ప్రకారం రాక్షసులైన శంభ మరియు నిశంభ దేవతలను బాధిస్తున్నప్పుడు గోడ చండి అవతరించి ఆ రాక్షసులను సంహరించింది. యుద్ధం అనంతరం అమ్మవారు ఈ నీల్ పర్వతం పైనే విశ్రాంతి తీసుకున్నదని, అందుకే ఈ ప్రదేశం చండీదేవి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని విగ్రహం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని 1929లో సుచత్ సింగ్ నిర్మించినట్లు చెబుతారు. హరిద్వార్లోని 3 ప్రధాన శక్తి దేవాలయాల్లో ఇది ఒకటైతే మిగిలినది మానసాదేవి టెంపుల్ మరియు మాయాదేవి టెంపుల్. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించి నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈ కొండపై నుంచి హరిద్వార్ నగరం మొత్తం గంగాదేవి చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడికి నడక మార్గం ద్వారా 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళచ్చు, లేకపోతే రోప్ వే ద్వారా కొన్ని నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. ఈ కొండపైనే అంజనీదేవి ఆలయం కూడా ఉంది. హనుమంతుని తల్లి ఆలయం చాలా చూడ చక్కగా ఉంటుంది. ఆలయాన్ని కూడా చూసి మేము నెక్స్ట్ మాయాదేవి టెంపుల్కి వెళ్ళాలని తిరిగి బయలుదేరాం. మనం వెళ్తున్నది అంజనీదేవి టెంపుల్. దర్శించుకోండి అంజనీదేవిని. ఆలయానికి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ రోప్ వే టికెట్స్ మనకి కొండ కిందనే దొరుకుతాయి. మేము కాంబో టికెట్స్ తీసుకున్నాము దుర్గాదేవి టెంపుల్కి ప్లస్
దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం నిర్వహించిన ప్లేస్ అంటే ఇది. దక్ష ప్రజాపతి సతీదేవి దక్ష యజ్ఞ నాన్నగారు పార్వతీదేవి వచ్చి దక్ష యజ్ఞం నిర్వహించిన ఇక్కడ సజీవ ప్లేసు. దహనం చేసుకున్న ప్లేస్. ఆ యజ్ఞానికి శివుడు వద్దంటున్న సతీదేవి వెళ్ళి తండ్రి చేత అవమానానికి లోనై ఇక్కడే సతీదేవి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇక్కడే ఉంది. చాలా విశిష్టమైన ప్లేస్ ఇది. ఈ సంఘటన తర్వాత శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షిణుడి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడని పురాణం చెప్తుంది. ఇది శివునికి అంకితం చేయబడ్డ ఆలయం. హరిద్వార్ సమీపంలోని కాంకల్ ప్రదేశంలో ఉంది. యజ్ఞం చేసిన ఈ ఆలయంలో ఇటువరకు ఫోటోగ్రఫీ యజ్ఞం నిర్వహించిన యాగశాల, ఉండేంతవరకు చూపిస్తాను. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్లేస్ కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో కామాఖ్యలో దశమహావిద్యలు లాగా ఇక్కడ ఉపాలయాల మాదిరి పెట్టారు. మనం అవి చూడొచ్చు. షోడశీజి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, మాతంగి, ధూమావతి, బగలాముఖిజీ, మాతంగి, కమలాత్మిక, మెయిన్ టెంపుల్లో ఉన్న చూడు ముగ్గురు, సరస్వతి, దుర్గాజీ. లక్ష్మీనారాయణ మందిర్. శివుడు సతీదేవిని తీసుకెళ్ళే విగ్రహ రూపంలో పెట్టారు. శివుడు దుఃఖశల్తుడై సతీదేవిని తీసుకువెళ్ళే మానసాదేవి ఆలయం హరిద్వార్లోని మానసాదేవి ఆలయం శివాలిక్ పర్వత శ్రేణులలో బిల్వ పర్వతం పైన ఉంది. భక్తుల కోరికలు నెరవేర్చే నాగుల దేవతగా మానసాదేవిని పూజిస్తారు. ఈ ఆలయం హరిద్వార్లోని అత్యంత పవిత్రమైన సిద్ధపీఠాలలో ఒకటి. మానసాదేవి
2 కథలు ఉన్నాయి. దేవి భాగవతం ప్రకారం మానసాదేవి కశ్యప మహర్షి మనసు నుంచి జన్మించిందని, అందుకే ఆమెకు మానస అని పేరు వచ్చిందని చెప్తారు. అలాగే బెంగాల్ ఏరియాలో మంగళ కావ్యాలు అనే మత ప్రకారం ఒకసారి శివుడు తన వీర్యం ఒక తామర ఆకుపై పడినప్పుడు అది పాతాళ లోకానికి చేరి నాగమాత కద్రువ నిర్మించిన శిల్పానికి తగిలింది. దాని నుండి శివుడి మానసపుత్రికగా మానసాదేవి జన్మించిందని ఒక కథనం. ఇంకో విధంగా క్షీరసాగర్ మదనంలో శివుడు హాలాహలం మింగినప్పుడు ఆయన శరీరంలోని విష తీవ్రతను మానసాదేవి తన శక్తులతో శాంతపరిచిందని, అందుకే ఆమెకు విషహరి అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ కారణంగా ఆమెను శివుడి కుమార్తెగా ఎక్కువగా గౌరవిస్తారు. అలాగే నాగుల రాజు వాసుకి సోదరిగా జగత్కారు మహర్షి భార్యగా ఈమెను కొలుస్తారు. అలాగే అస్తిక మహర్షి తల్లిగా మానసాదేవిని కొలుస్తారు. ఇక్కడ గుడిలో మనం ఒక దారం కడితే ఆ కోరిక నెరవేరిన తర్వాత తిరిగి అక్కడికి వచ్చి ఆ దారాన్ని విప్పుతారు. కోరికలు నెరవేర్చే తల్లిగా ఈ మానసాదేవిని ఇక్కడ ప్రజలు కొలుస్తారు. విపరీతమైన రద్దీ ఉంటుంది. భక్తులు చాలా విరివిగా ఇక్కడికి వస్తుంటారు. మాకు దాదాపు 1 అవర్ వెయిటింగ్ ఉండింది కేబుల్ కార్ పైకి పోవడానికి. విపరీతమైన రష్ ఉంటుంది. ఇంకొక కథ ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో సేకరించిన అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు ఈ బిల్వ పర్వతంపై పడ్డాయని, అందుకే ఇది పరమ పవిత్రమైన స్థలంగా మారిందని ఇక్కడ జనాలు చెప్తారు. అలాగే సర్పజాతి రక్షణ జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నప్పుడు సర్పజాతిని అంతం కాకుండా కాపాడిన అస్తిక మహర్షి ఈమె కుమారుడే. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని 1929లో కాశ్మీరు రాజు సుజత్ సింగ్ నిర్మించారు. ఈ గుడి దిగువ భాగంలోనే మనకు గంగా నది ప్రవాహం ఉంటుంది. కేబుల్ కార్లో నుంచి పర్వతం పైనుంచి చూసినప్పుడు గంగా ప్రవాహం చాలా అందంగా కనపడుతుంది. నగరం హరిద్వార్ ఒక్క రోజులో ఈ ఊరు వదిలి రావడానికి మనసు అంగీకరించలేదు. అంత అద్భుతమైన నగరం, లక్షల మంది జనాలు, విపరీతమైన రద్దీతో ఉంటుంది. నేను ఎక్కడ చూడలేదు ఇంత రద్దీ అయిన సిటీని. అత్యంత రద్దీగా అన్ని గుళ్ళు అలాగే ఉంటాయి. ఈవెన్ రోడ్స్లో కానీ మనం నడవడానికి కానీ వీలు కాదు, ఆ విధంగా ఉంటారు జనాలు. ఈవినింగ్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా గంగాహారతి ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనం చూస్తున్నది గంగా
ప్రవాహాన్ని మనం బ్రిడ్జ్ పైన నుంచి షూట్ చేశాను. మనకు 6:30 నుంచి ఇక్కడ గంగా హారతి స్టార్ట్ అవుతుంది. హరికా పవర్ హరి ఒక పాదముద్రలో ఉన్న ప్లేస్ అది. అక్కడి నుంచే గంగా హారతి విశిష్టంగా జరుగుతుందని ఇటు నుంచి నడుచుకుంటూ ఆ ప్లేస్కి 1 కిలోమీటర్ వెళ్ళాం. ఈవినింగ్ హారతి గురించి చెప్పాలంటే నేను వర్ణించే వర్ణన దేనికి పనికిరాదు, మాటలతో చెప్పలేం. నేను అందుకే వాయిస్ ఓవర్ కానీ ఇక్కడ స్టాప్ చేస్తాను. ఎందుకంటే లైవ్లో మీకు చూస్తేనే మీకు ఆ అనుభూతిని పొందగలుగుతారు. గంగా యొక్క గొప్పతనం ఏమనేది ఇక్కడ మీ హారతి చూస్తేనే తెలుస్తుంది. జై జై గంగే. గంగా నది నేరుగా ఒకే నదిగా పుట్టదు. ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద భగీరథి మరియు అలకనంద అనే 2 నదులు కలిసి అక్కడి నుంచి గంగా నదిగా ఆ పేరుతో పిలువబడుతుంది. గంగా నది కొండ కోణాల నుంచి ఒక మైదాన ప్రాంతంలో చేరి గంగగా మారేది ఈ హరిద్వార్లోనే. గంగలో కలిసే వేరే నదులు యమునా నది కుడివైపు నుంచి, సోన్ నది, పున్పున్ నది జార్ఖండ్లో పుట్టి బీహార్ గుండా వస్తుంది, గంగలో కలుస్తుంది. అలాగే ఎడమ వైపు నుంచి కలిసే నదుల్లో హిమాలయాల్లో జన్మించి ఉత్తర లేదా ఎడమ వైపు నుంచి వచ్చి గంగలో కలుస్తాయి. రామగంగ, అలాగే గోమతి, ఇది వారణాసి సమీపంలో గంగలో కలుస్తుంది. గగరా నది టిబెట్ హిమాలయాల్లో జన్మించి బీహార్లో చప్రా వద్ద గంగను చేరుకుంటుంది. గండక్ నది నేపాల్ హిమాలయాల్లో పుట్టి బీహార్లోని పాట్నా సమీపంలో హాజీపూర్ వద్ద గంగలో కలుస్తుంది. కోసీ నది, దీన్ని బీహార్ దుఃఖదాయని అని పిలుస్తారు. ఇది నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో పుట్టి బీహార్లో గంగలో కలుస్తుంది. మహానంద డార్జిలింగ్ కొండల్లో జన్మించి పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా వచ్చి గంగలో కలిసే చివరి ఎడమ ఉపనది. ఎన్ని చెప్పాలి గంగా గురించి. ఈవెన్ మొఘల్ చక్రవర్తి అక్బర్ రోజు గంగా వాటర్ని తాగేవాడంట. ఆయనకి చాలా ఇష్టమైన వాటర్ ఈ గంగా వాటర్. హర హర గంగే హర హర గంగే హర హర గంగే గంగే హర హర గంగే హర హర గంగే హర హర గంగే గంగే హర హర గంగే హర హర గంగే హర హర గంగే గంగే.
इस पार के भक्तों की आवाज उस पार और उस पार के भक्तों की आवाज इस पार पहुंचे। हर की पौड़ी ब्रह्म कुंड पर आज गंगा मैया की साक्षी में संकल्प लेते हैं कि पतित पावनी मां गंगा के जल की पवित्रता एवं निर्मलता बनाए रखने हेतु गंगा जल को प्रदूषित नहीं करेंगे। गंगे मां गंगा को
साक्षी मानकर हम सभी ने जो संकल्प लिया इस संकल्प की सार्थकता के लिए जप लो सभी मिलकर कुछ क्षणों के लिए एकाग्रचित्त होकर नवरों का ज्ञान संकीर्तन करे। हर हर गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे कट कपावने कट कपावने आप नाशे
ఒక సెకండ్ తీసాను వద్దు లేస్ తీసాను సార్ అట్లది ఇట్లది సైడ్కి ఇదేరా బాబు अरे यार बाहर नहीं ले जाना है सलाद बाग को बता हमारा కొంచెం డౌన్కి